రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల భారం మోపడంతో గృహ పరిశ్రమలు, వ్యవసాయ, విద్యుత్ వినియోగదారులు ఆర్థిక భారాన్ని భరించాల్సి వచ్చేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు తగ్గించి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ను ₹5.19 కొనుగోలు చేసి విద్యుత్ సంస్థను అప్పుల పాలు చేసిందన్నారు. రాష్ట్రంలో సోలార్ పవర్ను ప్రోత్సహిస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి చెప్పని ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని తెలిపారు. గత 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు కానీ, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలపైన విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంతవరకు లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం. ఎంత అంటే ఏ సాధారణ ప్రజల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఈరోజు అయినా కూడా వైసీపీ నేతలు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. 2019 నుంచి 24 వరకు ప్రజలు ఏ విధంగా కరెంటు కష్టాలు పడ్డారో